లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్. కింద కాఫీ షాప్ లో వెయిటింగ్. మీ గురించి క్యాపచినో ఆర్డర్ చేశారంట, త్వరగా రండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ మై పేషెంట్? నమస్కారం డాక్టర్. ఏ సాయి, నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో గాని, అరకప్పు పాలతో గాని, ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు 3 పూట్ల తీసుకోవాలి. అలసుగా తీసుకోవద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా, 1,00,000 ఖర్చు అవుతుంది. ఏ చక్కగా చూడ్డానికి కళ్ళున్నాయి, మాట్లాడడానికి నోరుంది, నీట్ గా డ్రెస్ చేసుకునే సెన్స్ ఉంది, కాఫీ తాగి బిల్ కట్టడానికి మనీ ఉంది, బుద్ధి మాత్రం ఏమైంది? లేదమ్మా, ఎక్స్రేలో కూడా కనపడటం లేదు. హలో మిస్టర్. డాక్టర్ ధనుంజయ్. ఏంటి కామెడీ చేస్తున్నారా? కాదమ్మా, మీకున్న శంకకి మీరు అతన్ని తిడుతున్నారు, ఇతనికున్న మూల శంకకి నేను ట్రీట్ చేస్తున్నాను. కాఫీ నోట్లో పోసుకోవాలి కానీ ఇలా కోట్లో కాదు. ట్రీట్మెంట్ క్లినిక్ లో పెట్టుకోవాలి కానీ ఇలా కాఫీ షాప్ లో కాదు. చూడు సాయి, ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడుకు. మా ఆఫీస్ కి ఫోన్ చేసి ఉడ్బీన్ అని అబద్ధం చెప్పి పిలుస్తావా? లాస్ట్ అండ్ ఫైనల్, బీ ఇన్ యువర్ లిమిట్స్. హే లక్ష్మి, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తిట్టడం అలవాటేగా. తమ్ముడు ఇటురామా. సార్, వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు? సూప్ సార్. సూప్ ఆడ ఫేస్కి సూట్ అయిందా? లేదు సార్. సర్వ్ చేస్తే ఏమొస్తుంది? ప్రతి నెల వచ్చినట్టే 10,000 శాలరీ వస్తుంది సార్. ఒళ్ళో పోస్తే 20,000 బొక్క వస్తుంది సార్. ఏ ఈ 2 నెలలు ఉద్యోగం ఎత్తుకోవాలి కదా సార్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల 20,000 జీతం ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఆంటీ ఎలా ఉన్నారు? ఇంకేంటి సంగతి? ఏ మ్యాన్, సూప్ టేబుల్ మీద సర్వ్ చేయాలయా, బట్టల మీద పోయకూడదు. సార్ సార్, సారీ సార్, సూప్ చాలా వేడిగా ఉంది సార్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. సత్య 1